మన పత్రికల తాలూకు ఉత్సాహం పొంగి పొరలుతుంది. అట్లానే మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రాజకీయాలంటే ఎంత ఆసక్తి అంటే టీ స్టాల్స్ దగ్గర, బస్ స్టాండుల్లో ఎక్కడ చూసినా హే హీరో అయ్యాడంట, సీఎం అవుతున్నాడంట, గెలిచిండు అనుకుంటూ తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వీళ్ళ ఇవి చూడండి. ఈ పత్రికలు రెండు గవర్నర్ ఝలక్ ఇచ్చాడు, విజయ్కి హంగుభంగం అంటే ఏం లేదు, జస్ట్ మనకు నచ్చలేదు అంతే. లేదంటే మనల్ని మోసే పార్టీలు, మనం మోసే పార్టీలకు అనుకూలంగా లేడు అని సంకేతం వస్తే చాలు. వాళ్ళు సర్వనాశనం అవ్వాలని కోరుకునే బ్యాచ్లో వీళ్ళు ఫస్ట్ ఉంటారు. విజయ్కి హంగుభంగం, తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు, ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులాట. ఇది చూడండి. ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే జట్టు కట్టే అవకాశం, మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం. అవునా? చూద్దాం. 5 సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు. అయ్యయ్యో ఒక్కటేనా? పోస్ట్ ఎలక్షన్ అలయన్స్గా ద్రవిడ పార్టీల జట్టు. ఈ పార్టీలన్నిటికీ కలిపి 120 సీట్లు. ఓకే ఇచ్చేసేయండి. గవర్నర్ ఇది చూడండి. తొలుత అన్నా డిఎంకే పళనిస్వామికి ఛాన్సు, తమిళనాడు రిసార్ట్ రాజకీయం, సంఖ్యాబలం లేదు, విజయ్కి పిలుపు అక్కర్లేదు అట అని గవర్నర్కి రాజ్యాంగ నిపుణుడు బన్సడే సలహా అట. ఎవరి బన్సడే? అతిపెద్ద పార్టీ ఏదో ముందు వాళ్ళని పిలవటం అనేది సంప్రదాయం. వాళ్ళు నిరూపించుకోలేని పక్షంలో తర్వాత మిగిలిన పార్టీలకు ఇస్తారు. ఎందుకు? ఇది పోస్ట్ అలయన్స్ కాబట్టి. ఇప్పుడు ద్రవిడ పార్టీలు అన్నా డిఎంకే కూడా జట్టు కట్టవచ్చు. ఎవడు అడ్డం పడ్డా, ఎవడు నిరాహార దీక్ష చేసినా, శోకండాలు పెట్టినా కూడా దాన్ని ఆపలేరు వాళ్ళు అనుకుంటే. కానీ ఇతను పెద్ద పార్టీగా ఉన్నప్పుడు, నాకు మద్దతు ఉంది అన్నప్పుడు ఫస్ట్ వీళ్ళని పిలవాలి. వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇన్విటబుల్గా మిగతా వాళ్ళని పిలుస్తారు. కానీ ఇక్కడ చూసారా, పిలుపు అక్కర్లేదు అంటూ ఎక్కడికక్కడ నిరసన ఎక్కడన్నా పొరపాటున విజయ్కి మద్దతు ఇచ్చేవాళ్ళు ఉంటారేమో, తమిళనాడులో కానీ తెలుగులో కానీ ఎక్కడైనా సరే. రేపో మాపో ఈ పత్రికకి తమిళనాడులో మంచి మర్యాదలు జరుగుతాయి. ఇలానే కనుక కొనసాగిస్తే. ఇదేం ఆంధ్రప్రదేశ్ కాదు, బహుశా అక్కడ నాకు తెలిసి ఒక 600 పేపర్లు 700 పేపర్లో పోతుంటాయి వాళ్ళు. వాళ్ళకి నష్టమే ఉంది, కిళ్ళి బంకుల్లో పెట్టమన్నంత మాత్రాన పేపరు, అందుకని రాసేస్తారు. ఈ అవకాశం ఇస్తే ఇది చూడండి, అసలు ఆ రాత చూడండి. అవకాశం ఇస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్టేనట. ఎవరు? విజయ్కి అవకాశం ఇస్తే ఫిరాయింపులను ప్రోత్సహించినట్టట. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే ఫిరాయింపుల గురించి మనమే మాట్లాడాలి. మనం ఎంతమందిని తీసుకున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి? అది ఫిరాయింపు కాదు. అలానే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఎన్ని చెప్పాలి, ఎన్ని రాష్ట్రాలు? కమల వికాసం దేశంలో అని చెప్పేసి మ్యాప్లో ఎన్నెన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉందో చూపించారు కదా. ఆ చూపించిన వాటిల్లో ఒక 5 ఏళ్ల నుంచి లెక్క పెడితే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎలా లాక్కొచ్చారు? ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్టేనట. ఎలా ప్రోత్సహిస్తారు? ఇప్పుడున్న పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అది ఫిరాయింపు అవుతుందా? మనం ఏకంగా పార్టీ మెంబర్లనే లాగేసేసామే. దాని మీద ఎవరికి గుర్తుండదు. అదేగాక పేపర్ని పట్టుకున్న నన్ను వచ్చి ఎవరు అడగరు కదా అనే ఒక ఇదనమాట. డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం అట. ఇక్కడ చూడండి, ఈ ఫోటో వేసి నిజంగానే కలిశారేమో అనుకునేలాగా మళ్ళీ ఊహాత్మక చిత్రం. ఏ ఇమేజ్ అని పెట్టుకోవద్దు, మనకు ఆ విలువలన్నీ ఎక్కడ ఉన్నాయి. కానీ డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం ఎవరు చెప్పారు? కూటమి విచ్ఛిన్నం అవుతుందని? కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కేరళలో లెఫ్ట్ పార్టీలకు వ్యతిరేకంగా గెలవలేదా? అంత మాత్రం చేత ఇండి కూటమి నుంచి లెఫ్టే అని బయటికి పోయింది. ఈ ఎన్నికల ద్వారా పునరేకీకరణ జరుగుతుంది. అదే రాహుల్ గాంధీ చెప్తాడు రేపు ఎల్లుండిలో. డిఎంకే ఇంత అధికారం కోసమే ఎవరితో అయినా జట్టు కట్టాలి అనే ఇదే ఉంటే టీవీకితోనే జట్టు కట్టవచ్చు కదా. ఇది సింపుల్ లాజిక్ అనమాట. అంటే 2-3 రోజులు మంచి మసాలా వార్తలు, ఖచ్చితంగా మసాలా కోరుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ చక్కగా కావాల్సినంత సరుకు అందిస్తాయి. విజయ్కి హంగుభంగం. ఏంటి హంగుభంగం? వీడికి శృంగభంగం లాగా అవుతుంది, ఖచ్చితంగా అవుద్ది. అయితే మీకు వీళ్ళలోని కుటిల కూడా కాదు, కుళ్ళుబోతు బుద్ధులు, అలానే ఎగతాళి చేసే బుద్ధులు ఏ స్థాయిలో ఉంటాయో చూడండి. విజయ్ కాన్వాయ్ మాయం అట. ఏం రాశాడంటే, ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి హడావిడి చేసిన పోలీస్ కాన్వాయ్ బుధవారం రాత్రికి మారిపోయింది.
హడావిడి కూడా తగ్గిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితే దీనికి కారణం అని తెలుస్తోంది అట. బుధవారం రాత్రి పొద్దుపోయాక విజయ్ తన సొంత పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళారు. సొంత కారు వెనక తన వ్యక్తిగత సిబ్బంది ఉన్న మరొక వాహనం మాత్రమే ఉంది. ఇక్కడ ఉంటుంది మనవాడు అసలైనది. ఈ సమయంలో విజయ్ చాలా ముభావంగా కనిపించాడు. ముభావంగా కనిపించకపోతే వచ్చి గెంతులే వేసాడు ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి. అంటే ఇక్కడ కూడా కీహోల్ వాళ్ళ మనసుల్లోకి దూరిపోతాం మేము. మనసుల్లో దూరిపోయి చేసేస్తాం. అవును, ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ మొదలుపెట్టి ఉండాలి ఇప్పటికి. ఏదైనా కదా 108 స్థానాలు వచ్చినా కూడా ఏదైనా తన అనుభవ రాహిత్యం వల్ల కావచ్చు, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి పరిస్థితి వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. ఏదైనా తొందరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడని ఆశిద్దాం. ఇలాంటి ముక్తాయింపులు కూడా ఇచ్చి ఉంటారు కదా, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు అంటే వీళ్ళు రాసిన రాతల్లోనే చూడండి, బీజేపీ అట టీవీకేని అన్నా డిఎంకే నిట్ట నిలువలో చీల్చే అవకాశం కనిపిస్తుందట. దీన్ని ఫిరాయింపులు అనరా? దీన్ని గవర్నర్కి బోన్సాడే, ఏది మన బోన్సాడే గారు ఈ సలహా ఇవ్వలేదా పార్టీలో చీల్స్తే ఊరుకోకండి అని? అబ్బే, గవర్నర్ పాత్ర మెజారిటీ ఎవరు చూపిస్తే వాళ్ళని పిలవడం మాత్రమే అంటారా? ఇంత ఎందుకు? ఇక్కడ ఒక్కటి చోటేనా ఎన్నికలు జరిగింది? అస్సాము, కేరళం, పశ్చిమ బెంగాళం, పుదుచ్చేరియం జరిగినాయి కదా. అక్కడ ప్రమాణ స్వీకారాలు జరిగినాయా? కేరళలో అయితే థంపింగ్ మెజారిటీ వచ్చింది కదా. కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదు? పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎందుకు సీఎం క్యాండిడేట్ని ఇంకా ఎందుకు డిసైడ్ చేయలేదు? అంటే ఎవడి వెసులుబాటు ఆడుకుంటుంది. బట్ ఇక్కడ మసాలా ఎక్కడుంది, కంటెంట్ ఎక్కడుంది? విజయ్ దగ్గర ఉంది. కాబట్టి విజయ్ గురించి వార్తలు రాసుకుంటూ ఉంటారు. చివరిలో అతను అయిన తర్వాత ఎట్టకేలకు అనే ఒక పదం కోసం తాపత్రయం వీళ్ళందరూ. చివరిలో రాస్తారు, ఏదో ముక్కి చచ్చి చెడి ఏదో అయ్యాళ్లే అని రాయగల సమర్థులు. లేదు, సెకండ్ కేస్ సినారియో అన్నా డిఎంకే కలవకూడదని ఎవడూ రూల్ పెట్టలేడు. కలిసాయనుకోండి ఏమవుతుంది? అసలు అన్నా డిఎంకే టీవీకేకి మద్దతు ఇవ్వకుండా ఉండటానికి వాళ్ళ కనపడే కారణాలు ఏంటి? అస్సలు మేము ఊరుకోం అన్నారంట పళనిస్వామితో. ఓకే, మరి డిఎంకేతో కలవటానికి అస్సలు మేము ఊరుకుంటాం అన్నారు ఎవరైనా? ఈ పత్రికల తాలూకు కథనాల ఆధారంగానే మాట్లాడుకుందాం. మనం ఇంత చచ్చి చెడి ఇన్ని రోజులు డిఎంకే చేతిలో సావు దెబ్బలు తిని పిచ్చకొట్టుడు కొట్టించుకొని డిఎంకేతోనే కలిసేద్దాం సార్, హీరో కొత్తగా వచ్చాడు అతనితో మనం ఎందుకు గెలవాలి సార్ అని ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వాళ్ళందరూ అనుకుంటున్నారా? సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు జనం దృష్టిలో హీరో విజయ్ హీరోగానే ఉన్నాడు. అలాంటప్పుడు అతనిని కాదని వేరే వాళ్ళకి గద్దె కట్టబెట్టినంత మాత్రాన ఆ హీరో జీరో అయిపోడు. సింగిల్గానే వచ్చాడు. దీన్ని కూడా తట్టుకోలేక కొంతమంది పాపం ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పటి హీరోతో పోల్చుకుంటూ సింహం సింగిల్గా వస్తుందన్నారు, ఇప్పుడు మాత్రం ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు? అరే బాబు, తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకోవటం మనం ఇక్కడ ఏదో మామూలుగా గుండు కొట్టించుకోవడానికి ఒకటే నాకు. ఆయన సింగిల్గా పోటీ చేసి సీఎం అవడానికి మద్దతు తీసుకుంటాడు. ఇలా మనం తెలుసు కదా ఏమవటానికి తీసుకున్నామో ముందే. అది ఇవన్నీ ఏంటంటే కడుపు మంట తాలూకు వార్తల కథనాల్లో సిరీస్లో ఇది ఒకటోది అనుకోవచ్చు. ఇదే రకంగా మిగిలిన పత్రికలు కూడా రాసుకొని ఉంటాయి. ఎందుకంటే సరుకు ఉంది అక్కడ, కంటెంట్ ఉంది, కటౌట్ ఉంది, అది విషయం.